ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అలుపు సలుపేమున్నది. పెయింటింగ్ కూడా పొద్దు నుంచి కట్టబడిపోతున్నాడు. ఎంతవరకు అయ్యిందో పని చూడాలి. అబ్బులు అయిపోయిందా పని? పెయింటింగ్ అయిపోయిందండి పని. ఎలా ఉందంటారు పని? నీ పనికి వంక పెడతానా? బ్రహ్మాండంగా వేసారు అబ్బాయి, సూపర్. అబ్బులు మీది తాడేపల్లి గుడిమేనా? అవునండి. అదేనబ్బాయి, ఏం లేదు, నువ్వు మా అమ్మాయిని చూసే ఉంటావు. కాఫీలు టీలు ఎత్తుంది కదా 10 రోజుల నుంచి. అయ్యో చూసాను, రోజు టీలు కాఫీలు తెస్తుంది కదండి. ఆ పిల్లకి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఆహా, సిటీలో ఎవరిని నమ్ముతాం చెప్పు? మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం ఇక్కడ, ఎవరిని నమ్మటానికి లేదు అబ్బాయి. 5 రోజులు నమ్మడానికి లేదంటారా? కాబట్టి మన సైడ్ అబ్బాయి అయితే బాగుంటాడని. అవునండి. ఊరు వెళ్తున్నావు కదా? అవునండి, వెళ్దాం అనుకుంటే ఇవాళతో మీ పని అయిపోయింది కదండి. ఏమన్నా సంబంధం మోపు చేస్తావేంటి? కుర్రోడు ఎలా ఉండాలంటారు మీకు? కుర్రోడు ఎలా ఉండాలంటే ఏం లేదు అబ్బాయి, పిల్ల చాలా ఆరోగ్యంగా ఉంది. కుర్రోడు ఒక 6 అడుగులు ఉండాలి. నాలా ఉంటే సరిపోద్దా? నీలే కాదు అబ్బాయి, ఇంకా పొడవు ఉండాలి. అలాగే ఇదిగో జుట్టు ఉంది కదా, జుట్టు ఎంత జుట్టు ఉండాలి. మరి హెయిర్ స్టైల్ నాలా ఉంటే సరిపోద్ది అంటారా? నీలాగా కాదురా, నీలాగా బట్ట పొట్ట కాదు, మంచి జుట్టు ఒడ్డు పొడుగు ఉండాలి. మంచి కుటుంబం అయి ఉండాలి. అబ్బాయి ఏదో ఆ దేవుడి దయ వల్ల మనకు కొంత ఉంది. ఇదిగో నువ్వు పెయింట్ వేసావు కదా, కొత్త బిల్డింగ్ అది. అది ఇదిగో ఇది పాత బిల్డింగ్. నేను కూడా అమ్మేస్తున్నాను. మనకు ఉన్న వాళ్ళు 2 ఆడపిల్లలు, పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాను, మొత్తం ఇచ్చేసాను. ఇది 2వ అమ్మాయికి అదిగో అందులో ఫ్లాట్ రాసిచ్చేస్తాను అబ్బాయి, ఓ ఫ్లాట్. ఈ ఇల్లు మొత్తం దాందే. ఇదిగో పెట్టుకోతలు కాడ మన దగ్గర ఏం తేడా ఉండదు. ఎంత పెట్టాలో అంత పెట్టేస్తాం. బంగారు విషయంలో గాని, డబ్బు విషయంలో గాని, భూముల విషయంలో గాని ఉన్నది ఊడ్చి పిల్ల పెట్టేస్తా. మీరేమనుకోనంటే సంబంధం ఖాయం చేసామంటారా? సంబంధం ఖాయం చేసేస్తావా? అవునండి. ఎలా చేస్తావు? నువ్వు ఊరు వెళ్ళాలి, పెళ్లి కొడుకుని తడమాలి, ఆడు ఈడు అన్ని ఊళ్ళు తిరగాలి, వెతకాలి కదా. అదేం కాదండి, పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు. పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడా? అమ్మ బాబాయ్, ఏరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి కొడుకు ఎక్కడా? ఇదిగో వీడేనండి పెళ్లి కొడుకు. నువ్వా పెళ్లి కొడుకువి? ఆశకు కూడా అంత ఉండాలి. ఏంటి ఇడేదో రప్పగా కనపడుతున్నాడు, నిక్కరేసుకుని టవల్ వేసుకుని ఉన్నాడు అనుకుంటున్నావేమో. మా అమ్మాయి బాగా చదువుకుంది, మనకు ఆస్తుంది, ఇవో మన బుర్రలో తెలివి ఉంది. నీలాంటి ఎలాగెత్తాను రా నేను? అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు, పొరపాటును కూడా అలాంటి మాట మాట్లాడు. ఏమండి అవన్నీ అనవసరం అండి. ఒక్కసారి మీ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడండి, తెలుస్తుంది మీకు. అమ్మాయికి నేను ఫోన్ చేయాలా? చేస్తాను. నాకేమన్నా భయమా? మా పిల్లకి నేను ఫోన్ చేయడం నా భయం ఏంటి? పాపా అదే ఈ సంబంధం విషయంలో మాట్లాడుతుంటే ఈ కుర్రాడు, ఈ పెయింట్లు కుర్రాడు ఉన్నాడు కదా, అది ఏమన్నాడు? నేనే పెళ్లి కొడుతా అంటున్నాడు. నిలదీస్తే ఏమన్నాడు తెలుసా? మీ పిల్లకోసారి ఫోన్ చేయండి అన్నాడు. ఏంటి పాపా? ఏంటి పాపా నువ్వు మాట్లాడేది? అవునా? బాధ బేసేసావు నా కుటుంబాన్ని నువ్వు. నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కడపడదాని అని చెప్పేసి గారంగా పెంచి అడిగింది అలా ఇచ్చేసాను, కొనమన్నది ఇలా కొనేసాను. ఇక ఆఖరికి ఇలా చేసావు నా కుటుంబాన్ని. చిచే నేను అలా తలెత్తుకోగలను చెప్పు నువ్వు? ఊరుగా పెట్టాయి ఫోను. వీడు ఇళ్ళకి పెయింటింగ్లు వేస్తాడు అనుకున్నాను, నీకేస్తాడు అనుకోలేదు. ఇదిగో అబ్బాయి, 10 రోజులు నీ పెయింట్లు వేస్తున్నావు, ఆ ఇంట్లో వేస్తావు, ఇంట్లో వేస్తున్నావు. పాపం పిల్ల ప్రేమగా కాఫీ టీలు పట్టుకొస్తే దాన్ని లైన్లో పెట్టేస్తావా? ఏమైనా పద్ధతి ఉందా, బుద్ధి ఉందా అంటున్నాను? మా లోగు బాగా కట్టేసావా? ఇదిగో పిల్ల పొరపాటు నిర్ణయం తీసుకుందేమో, నేను ఒప్పుకొని తెలుసా? ఏమండి మీ అమ్మాయి నాకు మాట ఇచ్చిందండి. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగా నట్రా కథ క్యాష్ పుచ్చుకుని నేను నీతో వచ్చేస్తానందండి. తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇలా దెబ్బ కొట్టారా? ఇప్పుడు ఇది ఆడపిల్ల విషయం, మగాడి విషయం అంటే ఏదో తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు నేను కాదన్నాను అనుకో, నిజంగా అలా చేసినా చేస్తుంది అది. దానికి డేరింగ్ ఎక్కువ. కాబట్టి అబ్బాయి నేను నిర్ణయం తీసుకున్నాను. సరే ఎంతైనా మనోడివి,
మన ప్రాంతముడివి గుడిమోడివి ఇంకా ఏదో పిల్ల బెంపడింది కాబట్టి నీకే ఇచ్చేసి పెళ్లి చేసేస్తే వదిలిపోతాయి. లేనిపోను గొడవ లేచిపోయిందనుకో నా పరువంత పోతుంది. ఏ బట్టబుర్రడో పొట్టడో ఎవరికొకటి పెళ్లి చేస్తే గౌరవం నిలబడుతుంది. ఏమండి మీకు తెలిసిన తర్వాత ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదండి. మీ మనసు మీ అమ్మాయి చెప్పినట్టుగా వెన్నపూసలాడిందండి మనసు. ఏం చేస్తాం అబ్బాయి, రాత మన చేతుల్లో లేదు, ఆ దేవుడు రాసేసాడు. కాబట్టి మీ పెద్దోళ్ళని కబురెట్టి మాట్లాడుకుందాం. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా